మంచి చెడుల గురించి ఒకసారి మేము చర్చించుకుంటున్నప్పుడు నేను, బాబూజీ, నిజంగా పాపాలు అనేవి ఉన్నాయా? అవి పొరపాట్లా అని అడిగాను. ఒకే ఒక్క పాపం కృతజ్ఞత లేకుండా ఉండడమే అని వారన్నారు. మనకు లభించిన ప్రతిదానికి మనకు అర్హత ఉన్నట్లుగా భావిస్తాం. అది మానవులలోని దురహంకారాన్ని సూచిస్తుంది. నాకు యోగ్యత ఉంది, అందుకే నేను పొందాను అంటారు. 100 కోట్లు ఉన్న ధనికుడు కూడా తను అందుకు పాత్రుడనే అని అనుకుంటాడు. మనం దేనికి పాత్రులం కాం. నా హృదయంలో మాత్రమే ఉన్న విజ్ఞత, నాకివ్వబడిన నైపుణ్యాలను, నా ఇంద్రియాలను సరైన రీతిలో వాడుకునేటట్లు మార్గనిర్దేశం చేయగలిగితే, నా భవిష్యత్ దృష్టి కోరినట్లుగా నా జీవితాన్ని నేను మలుచుకుంటాను. అప్పుడు నేను మరో విధంగా కాకుండా కళ్ళకు చెవులకు కృతజ్ఞతలు తెలుపుతాను. ఆ కృతజ్ఞతే చిట్టచివరి వరకు మనకు సృష్టికర్త పట్ల, ప్రకృతి పట్ల, అన్నిటి పట్ల ఉండాలి.